మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పక్కనే ఉంటాడు. అట్లా చాలామంది అన్యులు చూడండి, మనం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం. అంటే ఆ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాం ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పెద్ద కేకలేసి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కాముగా ఎవరు ప్రార్థన చేయరు, మనసులో ఎవరు ప్రార్థన చేయరు, నొసుక్కొని ప్రార్థన చేయరు, పెద్దగా కేకలేసుకొని ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు గమనించండి. మెల్లిగా ప్రార్థన చేస్తూ గట్టి ప్రార్థన చేస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వస్తేనే వాళ్ళ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అట్లా కొంతమంది ప్రార్థన చేసుకుంటే అన్యులు ఏమంటారంటే, వీరికి ఏం పని లేదురా, మేము ప్రార్థన చేయమన్నా ఈ ప్రార్థన చేస్తుంది, గట్టిగా ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, ఇంక పని లేదురా, ఎందుకు ఏడాలి, మామూలు ప్రార్థన చేసుకోవచ్చు కదా, మామూలు మాట్లాడి ప్రార్థన చేసుకోవాలి. చాలా మంది ఉంటారు నేను ఆలోచించి. హల్లెలూయా. అది ఏంటంటే సాతాను కుయత్తులు, సాతాను మాటలు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడితో ఉన్నారు, ఎవరు కూడా మాటలు రావు. కన్నీరు విడిచి ప్రార్థన. అయితే ఇక్కడ ఎవరు ప్రార్థన చేశారు కన్నీరు విడిచి? హిజ్కియా. ఎవరు ప్రార్థన చేశారు? హిజ్కియా ప్రార్థన చేశారు, కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఎందుకు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు అంటే, దేవుడు ఎవరిని పంపించాడు? యెషయా ప్రవక్తను పంపించి, హిజ్కియా నీ సామాన్లు సర్దుకో, నీకు మరణం సంభవించింది అని దేవాది దేవుడు చెప్పమన్నాడని చెప్పేసి వెళ్ళిపోతుండగా, ఈలోపు వెంటనే హిజ్కియా ఏం చేశాడు? ముఖం తిప్పుకున్నాడు, వాడు చుట్టూ తిరిగాడు, వాడు తప్పని తిరిగి ప్రార్థన చేశాడు. తండ్రి ఒక్కసారి నా ప్రార్థన ఆర్పించండి, నా మనసు ఆర్పించండి. నేను ఎలా ప్రవర్తించానో, మీ కాడ నేను ఎలా ప్రవర్తించానో, ఎలా నడుచుకున్నానో, మీ మందిరంలో నేను ఎలా ఉన్నానో, రాజుగా నేను ఎలా ఉన్నానో, మీ మాటలో, మీ తీరులో, మీ నడకడిలో, మీ ప్రార్థనలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంటే, మళ్ళా యెషయా ప్రవక్తతో మాట్లాడి, యెషయా హిజ్కియాకి మళ్ళా నువ్వు వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పు. హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్ ఈ రోజుతో అయిపోయింది. కానీ దేవుడికి కన్నీరు పెంచి ప్రార్థన చేస్తే దేవాది దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ ప్రపంచము పాపముతో భారమైనప్పటికీ ఇంకా నాశనం కాకుండా ఉన్నదంటే దానికి పరిశుద్ధుల ప్రార్థనలే కారణం. అవునా కాదా? హల్లెలూయా. ప్రార్థన ఒక గొప్ప ఆధిక్యత, ఆయుధం, శక్తి, మార్గం. నీతిమంతుల ప్రార్థన బలమైనది. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన బలమైనది. ఈరోజు ఈ దేశము, ఈ రాష్ట్రము, ప్రపంచ దేశాలు, మన ఇండియా, మన తెలుగు రాష్ట్రాలు, మన జిల్లాలు, మన మండలాలు, మన గ్రామాలు, మన మారుమూల గ్రామాలు, మన విలేజ్లు ఈరోజు ఇంత సుభిక్షముగా ఉన్నాయంటే దానికి కారణం పరిశుద్ధుల ప్రార్థన. హల్లెలూయా. నీ ప్రార్థన, నా ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలో ఉంది. మనం పాపము చేసి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కానీ దేవుడు ఏం చెప్పాడండి? ఎవరి గురించి వచ్చాడు దేవుడు చెప్పండి? డబ్బున్నోళ్ళ గురించి వచ్చాడా? పరలోక రాజ్యం గురించి. ధనమున్నోళ్ళ గురించి వచ్చాడా? లేకపోతే కోటీశ్వరుల గురించి వచ్చాడా? లేకపోతే బంగారం కూడబెట్టుకున్న వాళ్ళ గురించి వచ్చాడా? లేకపోతే రాజకీయ నాయకుల గురించి వచ్చాడా? లేకపోతే బలవీరుల గురించి వచ్చాడా? బలసూరుల గురించి వచ్చాడా? నీ కోసం, నా కోసం. మనం ఒకప్పుడు మనం చేసిన పాపపు పనులు, మనం చేసిన శాపపు పనులు, మనం తిరిగిన అదొక రకమైన తిరుగుల కోసం,
నేనైతే ఎన్నిక లేని ఉన్నాడు, తృణీకరించబడిన వాడు, వేస్ట్ పేపర్తో సమానమైన వాడు. నన్ను ఈరోజు ఈ గురుపేట మీద దేవుడు నిలబడ్డాడంటే దేవుడు మహాకృప. దేవుడు నా పట్ల చూపించి మహాకృప అండి. లేకపోతే నేను ఒక కాలు కూర్చోడు, ఒక తెలుగు కూర్చోడు, ఒక జోజ కూర్చోడు, ఒక ఖైదీలు పాన్పరాలు వేసినటువంటి వాడు. అసలు దేవుడు అంటే తెలియను. హల్లెలూయా. అలాంటి దరిద్రం కొట్టుకుంటుంది. నాలాంటి దేవుడు ఎంచుకున్నాడంటే నేను ఫస్ట్ నమ్మలేదు. నన్నేంటి యేసుక్రీస్తుని ఎంచుకోవడం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని నిత్యము దేవదూతలతో కొనియాడబడి ఉంటాడు, పరిశుద్ధులతో ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము ఎరగనివాడు, ఏ శాపము ఎరగనివాడు. ఆయన నన్నించుకోవడం ఏంటి, నేను సేవకుడిని అవ్వడం ఏంటి, నేను సేవ చేయడం ఏంటి, నేను మందిరం కట్టడం ఏంటి, నేను మందిరంలో సేవకుడే ఉండడం ఏంటి? నేను నమ్మలేకున్నాను. నమ్మక హైదరాబాద్ వెళ్ళిపోయింది మళ్ళా పని. ఇప్పుడు దేవుడు గట్టి బుద్ధి చెప్పి కారు యాక్సిడెంట్ అయ్యి తీసుకొని వచ్చి అప్పుడు దేవాది దేవుడు మాట్లాడి ఎన్నంటే చాలా మాకు ఇదే గండాలు కష్టాలు. దేవుడిలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు. మా అన్నీ చనిపోయాడు, మా ఉదయం చనిపోయాడు, మా బామ్మని చనిపోయాడు. ఎన్నో కష్టాలు. పనులు ఆగిపోయి డబ్బులు ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీడు దేవుని నమ్ముకున్నాడ, వీడికి నాకు సంబంధం లేదు అని, కొట్టు లేకపోతే నీ భార్య అందంగా లేదు అని ఎన్నో. నువ్వు అందంగా ఉన్నావు, నీ భార్య ఎందుకు అలా చేస్తున్నావు,